కరం చేస్తామని చెప్పి చాలా గొప్పలు చెబుతూ డేటు టైము ఫిక్స్ చేస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు మాత్రం ఎలక్షన్ కమిషన్ను కలిసి వారు చెప్తున్నటువంటి మాటలు, ఆరోపిస్తున్నటువంటి అంశాలు చూస్తుంటే మాత్రం ఎక్కడా దానికి దీనికి పొంతన కనిపించట్లేదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినటువంటి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతూ అసలు ఎలక్షన్ కమిషన్ ఫెయిర్గా వ్యవహరించట్లేదు, అసలు అంపైరింగే కరెక్ట్గా చేయట్లేదు. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే పొత్తు కుదిరిందో అప్పటి నుంచి కూడా చూస్తే మొత్తం వ్యవహారం అంతా మారిపోయిందనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. అదే కాదు, అసలు రాష్ట్రంలో మొత్తం కూడా ఇది కూటమి కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే అనుకుంటుందో అదే జరగాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. సిఎస్ని పనిగట్టుకొని వ్యవహరిస్తున్నారు. సిఎస్ విషయంలో ఉగ్రవాదుల్లాగా కూడా ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ చేయడమే కాకుండా రాష్ట్రంలో జరిగినటువంటి తీరు, రాష్ట్రంలో మనం చూసాం. పోలింగ్ రోజు ఓటర్లు ఏ రకంగా చైతన్యంతో ముందుకొచ్చారు, ఏ రకంగా కసితో ఓట్లేశారో కూడా. అంతకుముందు పరిణామాలు చూస్తే రాష్ట్రంలో అధికార పార్టీ మూకలు చెలరేగినటువంటి పరిస్థితులు, వ్యవహరించినటువంటి తీరు, పోలింగ్ రోజు కావచ్చు, పోలింగ్ తర్వాత ఏ రకంగా ప్రవర్తించారో కూడా మనం చూసాం. సో ఇవన్నీ పైన ఎలక్షన్ కమిషన్ పైన కావచ్చు, అధికార యంత్రాంగం పైన చాలా విమర్శలు వచ్చాయి. వీటిపైన ఎలక్షన్ కమిషన్కు ఢిల్లీ స్థాయికి వెళ్ళి పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కోర్టులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. సో ఇలాంటి తరుణం ఒకవైపు ఉంటే, ఇవన్నీ కాదు అసలు అంపైరింగే కరెక్ట్ లేదు అనేటువంటిది ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అసలు ఒకవైపు ప్రభుత్వంలోకి మళ్ళీ మేమే రాబోతున్నాం ప్రమాణ స్వీకారం అంటూ, ఇంకొక వైపు ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు. అంటే కారణాలు ఎత్తుక్కునేటువంటి పనిలో ఉన్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి ఒక ఇండికేషన్ ఆల్రెడీ వచ్చేసిందా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా సిఎస్ పైన ఉగ్రవాదుల్లో